చూద్దామండి. హర్షిని హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. చాలామందికి కనువిప్పు కలిగించే ప్రశ్న అది. సమాధానం అలాంటిది. కృష్ణ పరమాత్మను చాలామంది అపార్థం చేసుకున్నారు. ఆయనకు 2 పేర్లు ఉన్నాయి, నవనీత చోరుడు, గోపిక జారుడు అని కదా. నవనీతాన్ని దొంగిలించాడు, వెన్న దొంగ. అలాగే గోపికలకు జారుడు అని. ఈ 2 కరెక్టేనా? జాగ్రత్తగా ఆలోచిస్తే దొంగతనం అని దేన్ని అంటారు? ఇతరుల సొమ్మును ఇతరులకు తెలియకుండా తీసుకుంటే దొంగతనం. ఆయన అందరూ చూస్తుండగా తీసుకున్నాడు. కృష్ణ పరమాత్మ రావాలి, మా ఇంట్లోకి రావాలి, మా వెన్న తినాలి. లేకుంటే చిన్న విషయం ఆలోచించండి, ఇంట్లో అన్ని పెట్టి బయటికి పోయేవారు తలుపు పెట్టిపోవాలా తీసిపోవాలా? కామన్ థింగ్. వాడని తలుపు పెట్టాడే, అన్నీ పెట్టి తలుపులు బార్లా తీసి మరిగిపోయారు. పోయినోళ్ళు పోయారా? ఇంటి చుట్టుపక్కల తిరుగుతున్నారు. వీడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు జ్వరపడతాడు, ఎలా తింటాడో తొంగి చూడాలి. ఆయన కుటుంబంలో చూస్తారని 10 మంది చూస్తుంటే చేసే పని దొంగతనం అవుతుంది. 10 మంది తీసుకొని పోవాలని పెట్టినది దొంగ వస్తువు అవుతుంది. ఇది ఒక సమాధానం. ఇక 2వ సమాధానం, న్యాయంగా ఆ సొమ్ము వాళ్ళదా తనదా? రేపల్లెలో బృందావనంలో ఉన్నటువంటి వెన్న ఎవరు సంపాదించింది? వాడు సంపాదించారా? అంతకుముందు వేపల్లెలో ఇన్ని పాలున్నాయా? ఇంత పెరుగుందా? కృష్ణ పరమాత్మ వచ్చిన తాజ్ బృందావనం అంటే తెలుసా అర్థం? బృందా అంటే పల్లేరుకాయలు. పల్లేరుకాయలకు పేరు బృంద అంటే. అవన్నీ పల్లేరుకాయలే. అక్కడ కాలు పెడితే ముళ్ళే, ఎవరు కాలు పెట్టలేడు. పరమాత్మ వస్తే పల్లేరు కాస్త పారిజాతాలు అయ్యాయి. అడుగడుగునా పారిజాతాలు, అంతా గరిక, పచ్చని గడ్డి, చక్కని పూలు, అద్భుతమైన వృక్షాలు. శోభే మారింది. పల్లేరుకాయలు తింటే పాలిస్తాయా, పచ్చగడ్డి తింటే పాలిస్తాయా? ఆలోచించాలి కదా. ఆ పచ్చగడ్డి ఎవరు తెచ్చారు? వాడు తెచ్చారా? కృష్ణుడు తెచ్చాడు కదా. తినిపించింది ఎవరు? కృష్ణుడు కదా. ఎలా తినిపించాడు? పచ్చగడ్డి తినిపించలేదు, ఆవరణ వచ్చి నిలబెట్టాడు, వేణుగానం చేస్తున్నాడు. అవి వినుకుంటూ అలాగే నిలబడ్డాయి. పొదుగుకింది, చూస్తే డొక్కలు ఇంత లోతున్నాయి. ఏమైనా తింటే కదా. స్వామిని చూస్తూ కూర్చున్నాయి. పోదామా అంటే తలకాయ ఊపాయి. చూశాడు, ఇట్లా పోతే నా పరువు పోతుంది, ఏం తినిపించావా ఆవరణ అంటే ఏం చెప్పాలి? పరమాత్మే శిరస్సు నుంచి పుచ్చం వరకు ఇలా ఒక్కసారి తన చేత్తో దువ్వాడు. ఇలా అయ్యాయి. తీసుకుపోయి దింపాడు. పరమాత్మ హస్తస్పర్శతో, అమృతమే హస్తస్పర్శతో ఒంటి నిండా పాలే. ఎక్కడివా పాలు? కృష్ణుడిచ్చాడు. ఎక్కడిదా గడ్డి? కృష్ణుడిచ్చాడు. కృష్ణ పరమాత్మ వచ్చిన తరువాత ఎన్ని పాలో అంత పెరుగట, ఎంత పెరుగో అంత వెన్న, ఎంత వెన్నో అంత నెయ్యట. మనం చేస్తే వస్తుందండి? 2 కిలోల వెన్నను తెచ్చి కాయండి, 2 కిలోలు వస్తుందా? కానీ కృష్ణుడు చేస్తే వచ్చింది. తాను తెచ్చింది. తన వస్తువా వాడ వస్తువా? తన వస్తువు తాను తింటే దొంగలండి. ఏమన్యాయం ఇది? అందులో పరస్త్రీలతో రమిస్తే కదా జారత్వం. పరస్త్రీలో ఉన్నారు అందరూ. ఆయనను భర్త కావాలని కోరుకున్న వాళ్ళే ఉన్నారు కదా. త్రేతాయుగంలో ఋషులు, స్వర్గంలో అప్సరసలు, మరికొందరు దేవతాకాంతలు, మరికొందరు మహాభక్తులు అందరూ కోరుకొని వచ్చారు ఆయన భార్యని. ఇది 2. రమించటం అంటే మనమనుకున్న భాష అక్కడ వర్తించదు. కృష్ణ పరమాత్మకు ఏ స్త్రీతోటి శారీరకంగా ఎలాంటి సంబంధము లేదు. అతను అస్ఖలిత బ్రహ్మచారి. తరతరు చెప్పుకున్నాడు. ఈ తత్వం చెప్పటానికే నెమలి పింఛం ధరించాడు. అదే సంబంధం. నెమలి పింఛంలో ఎక్కడుంది తత్వం అంటారేమో. నెమలికి సంతానం కలుగుతుంది, మనలాగా స్త్రీ పురుష సమాగమంతో కలగదు సంతానం. వర్షాకాలంలో మబ్బులు బాగా వచ్చి ఉరుముతూ మెరుస్తూ ఉన్నప్పుడు
మగ నెమిలి పులకించి పురి విప్పుతుంది. పురి విప్పి నాట్యం చేస్తుంది. అలా నాట్యం చేస్తున్నప్పుడు కనుల వెంట ఆనంద బాష్పాలు వస్తాయి. అలా కారుతున్న ఆనంద బాష్పపు చుక్కలు రాలుతుంటే ఆడనెమిలి వచ్చి నోరు పడుతుంది. నోటితో ఆ బిందువులు తీసుకుంటుంది. గర్భవతి అండాలు పెడుతుంది, పిల్లలు తయారవుతుంది. కాబట్టి నెమలికి సంతానం కలగటానికి స్త్రీ పురుష సంబంధంతో సంబంధం లేదు. ఎలా నెమిలికి స్త్రీ స్పర్శ లేదో, స్త్రీ సంబంధం లేదో, నాకు ఏ స్త్రీ సంబంధం లేదు. ఎంతమంది సంతానం ఉన్నా, ఎన్ని వేల మంది భార్యలున్నా, ఎన్ని లక్షల మంది గోపికలున్నా, వారు వారే, నేను నేనే. నాకు ఏ దోషము లేదు, అంటదు, ఉండదు అనే పరతత్వాన్ని మనందరికీ చెప్పటానికి స్వామి నెమిలి పింఛాన్ని ధరించారు. ధర్మ